హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మరి జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వావిలాల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ శివాంజనేయ స్వామి జాతర సందర్భంగా మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడు పోటీల్లో భాగంగా మరి నిన్న 4 పళ్ళ విభాగం పూర్తి చేసుకొని మరి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి 6 పళ్ళ విభాగం బండలాగుడు పోటీలోకి వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది. మరి జత ఎవరిది, మరి ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు, మరి ఎక్కడెక్కడ ప్లేసులు సాధించారు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి జతకు సంబంధించి మరి ఓనర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు. నా చెప్పండి, ఈ గిత్త ఎవరిది? కంబైండ్ జత కదా ఇది? ఓకే, చెప్పండి. నీ పేరు చెప్పు. మండలం ఏదో వస్తుంది? ఆత్మకూరు మండలం, జిల్లా వనపర్తి. ఓకే ఫ్రెండ్స్, మరి గిత్త వచ్చేసి మరి ఆరేపల్లి తిరుపతయ్య గారు, ఆత్మకూరు మండలం, వనపర్తి జిల్లాకు చెందినటువంటి గిత్త. మరి ఇది వచ్చేసి ఇది చెప్పన్న. కంచిపాడు గ్రామం, ఉండవెల్లి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. ఓనర్ పేరు అంజిరెడ్డి గారు. ఫ్రెండ్స్, మరి రెండు వచ్చేసి కంబైండ్ ఈరోజు. మరి ఇది 6 పళ్ళలో ఎన్ని పందాలు ఆడినాను? కొండూరు. అంటే దీని జతతోటి ఆడిందా? అది ఎందుకు వచ్చలేదు ఈరోజు? పళ్ళు దులిపినందుకు ఈరోజు కంబైండ్ చేస్తున్నారు. మరి అక్కడ ఆ 3 చోట్ల ఏ ప్లేస్లు వచ్చినాయన్న? పుట్లూరులో ఏ ప్లేసు? ఆడ 3 అంటే ఎక్కడ పోయినా 3వ ప్లేస్ వచ్చింది. ఇది 4వ పందెమా ఇప్పుడు? ఫ్రెండ్స్, మరి ఇది 4వ పందెంకి మరి పొత్తు కాడిగా ఈరోజు అయితే రావడం జరిగింది. మరి 3 చోట్ల పాల్గొంటే మరి జతతోటి మరి 3 చోట్ల 3వ బహుమతిని అయితే సాధించాయంట. మరి అనేది ఎన్ని పందాలు ఆడిందని ఇప్పుడు? వీటికే ఫస్టా? 6 పళ్ళలో ఏ పందాలు ఆడలేదా? 4 పళ్ళలో ఏమైనా ఆడిందా? ఆడలేదు. ఫస్ట్ ఈరోజే దిగుతుందా? 2 పళ్ళలో ఆడిందా? ప్లేస్లో వచ్చినాయి అప్పుడు? ఎక్కడైనా ఫస్టే కొట్టింది. ఓకే, దీనికి ఏమైనా జత లేదా? 4లోనే ఉంది. ఓకే 4 పళ్ళలో నిన్న ఆడిపోయిందా? ఏ ప్లేస్ వచ్చింది నిన్న? సెకండ్లో పడ్డదా? అది బాగా పర్ఫార్మెన్స్ బాగుందేమో. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది 6 పళ్ళకి వచ్చినందుకు మరి ఈరోజు అయితే కంబైండ్గా తిరుపతయ్య గారి గిత్తతో అయితే పొత్తేస్తున్నారు. మరి 2 పళ్ళలో ఉన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతిని అయితే సాధించినటువంటి గిత్త. మరి 6 పళ్ళలో అయితే మరి ఇదే మొదటి పందెం అంట. మరి చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని అయితే సాధిస్తాయో. మరి ఈ గిత్త కూడా వచ్చేసి మరి ఎక్కడ పాల్గొన్నా మరి 3వ బహుమతిని అయితే సాధించినటువంటి మంచి కాంపిటీషన్ గిత్తనే. మరి చూద్దాం, మరి ఈరోజు గట్టి పోటీని ఇస్తాయని అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఫ్రెండ్స్, మరి ఏ బహుమతిని సాధిస్తాయి. ఓకే అన్న, తిరుపతి అన్న కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ.